కోఇన్సిడెన్స్ ఒక ఈ రెఫరెన్స్ గురించి చెప్పారు దట్ జార్జియాలో యుఎస్ఏలో 2018 అంటే లాస్ట్ ఇయర్ డెమోక్రటిక్ క్యాండిడేట్ బ్రయన్ కెంప్ అండ్ స్ట్రాచీ అబ్రాహం మధ్యలో సిమిలర్ ఎలిగేషన్ జరిగింది. జార్జియా యుఎస్ఏలో ఒక స్టేట్ ఉంది. 2018 గవర్నర్ ఎలక్షన్ టైంలో బ్రయన్ కెంప్ అండ్ స్ట్రాచీ అబ్రాహమ్స్ ఈ మధ్యలో కంటెస్ట్ జరిగింది. ఇంతకు ముందు బ్రయన్ కెంప్ ఫర్ 4-5 years హీ వాజ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ జార్జియా 2010 నుంచి. ఎలిగేషన్ అంటే చాలామంది ఓటర్స్ పర్టికులర్గా కలర్డ్ మైనారిటీ ఓటర్స్ ఈ స్టేట్లో 3,40,000 రఫ్లీ దే వర్ షోన్ యాజ్ not living in the village, not living in the place, absent. And tarvata voter list nunchi they were removed. America lo ka word use chesaru wrongly purged. That is American language. Purge ante voter deletion of the name. So this was given by this complainant Dasarath Ram Reddy. Idi internet lo kuda undi, meer kuda okkasari free time lo chudandi. So now investigation is going on. Ee sandarbhamlo సైబరాబాద్ పోలీస్ కూడా ఇన్వెస్టిగేషన్ సైబరాబాద్లో కూడా వేరే కేసుకి జరుగుతుంది. సైబరాబాద్ అండ్ హైదరాబాద్ వీ విల్ సిట్ టుగెదర్ అండ్ వీ విల్ డిస్కస్ ఫర్దర్ హౌ టు గో అబౌట్ ది ఇన్వెస్టిగేషన్. ఈ టైప్ ఆఫ్ ఎన్ని కేసెస్ ఉన్నాయి. ఇదిలో వీ విల్ ఆల్సో సీక్ గైడెన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ గైడెన్స్ ప్రకారం సూపర్విజన్ ప్రకారం వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆల్సో యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్. థ్యాంక్ యూ. ఐటీ గ్రిడ్ కంపెనీ ద్వారా సర్వేలో ఎంతమంది సిటిజన్స్ పార్టిసిపేట్ చేశారు ఈ ఎంటైర్ డేటా బ్యాంక్ ప్రస్తుతం మన దగ్గర లేవు. తర్వాత ఏ కంపెనీకి సబ్ లీజ్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఎవరి దగ్గర మొత్తం డేటా ఉంది. దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు బి వెరిఫైడ్. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని కేసెస్కి ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కంప్లైంట్ ప్రకారం వెరిఫై చేశాము. ఇదిలో దేర్ ఆర్ సమ్ కేసెస్ విచ్ ఆర్ ఫౌండ్ మిస్సింగ్. సో డెఫినెట్లీ దేర్ ఈస్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద కంప్లైంట్. నౌ ఇదికి ఎంత క్వాంటిటీ ఎంత ఉంది, టోటల్ వాల్యూమ్ ఎంత ఉంది, దట్ ఈస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అండ్ ఆల్ ఆఫ్ us will sit together and further investigate under the guidance of ECI and also jointly with Cyberabad police. ఇది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. ప్రతి సర్వేలో ఒక వర్డ్ ఉంది కీ పర్సన్. హూ ఇస్ దిస్ కీ పర్సన్? వీ హ్యావ్ టు ఐడెంటిఫై, వీ హ్యావ్ టు చెక్, వీ హ్యావ్ టు ఆల్సో క్వశ్చన్ ద కీ పర్సన్. ఇది ఒక కోడ్ లాగే కనపడుతుంది. డిలీషన్ ప్రాసెస్కి ఒక కింద లెవెల్లో ఒక ప్రాసెస్ ఉంది. మన అనుమానం ప్రకారం అంటే దోస్ హూ ఆర్ నాట్ లివింగ్ అండ్ దోస్ హూ డు నాట్ హ్యావ్ ఎ పొలిటికల్ ప్రెఫరెన్స్ అంటే their names will be deleted. At least in the next in the 2-3 names which we have found, that appears to be true. Remaining ante we have to further investigate, go into the detail, and then only we can tell you. ఇదిలో గవర్నమెంట్ డాటాకి ఏం లింక్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డాటా ఎట్లా వచ్చింది, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. రైట్ నౌ అంటే సర్వే ప్రకారం ఒక సిటిజన్కి పొలిటికల్ ప్రెఫరెన్స్ ఏముంది, ఏ పార్టీకి పొలిటికల్ ప్రెఫరెన్స్ ఉంది, అండ్ సెకండ్లీ వెదర్ ది పర్సన్ ఈజ్ లివింగ్ ఇన్ దట్ ఏరియా ఆర్ నాట్. దట్ ఈస్ వై ఉద్యోగం కోసం చాలామంది హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ ఈజ్ సచ్ ఏ బిగ్ city which gives employment to so many people from other states also. So the complainant Dasarath Ram Reddy says that they should not become victim. That is why they have given a complaint. So any subject matter of investigation undi, we will further go into the deep and verify everything. Survey all party paina undi, but preference idilo ka column undi. What is your preference in the forthcoming election? That is the key issue.
ఓటర్ల ఐడి కార్డు, ఆధార్ కార్డు, కలర్ ఫోటోలు తెలుసు. దీన్ని ఏమంటున్నారు? మీరు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలు కానీ ఆ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు కానీ వారి దగ్గర ఉండాల్సిన డాటా ఉంది కదా, దీని మీద మీరు ఒకవేళ వారి హస్తమని తెలిస్తే వారిపై తెలుస్తున్నారు. అన్ని యాంగిల్ నుంచి వెరిఫై చేస్తాము. దట్ ఈస్ వై నేను ఇప్పుడే మీకు చెప్పాము దట్ వి విల్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్సో, అండ్ అండర్ దేర్ గైడెన్స్ వి విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. ఏపీ గవర్నమెంట్ ఇది డెలిగేషన్ చేస్తుంది సార్, అది ఓన్లీ టీడీపీ పార్టీ డేటా, ఇంక వేరే పార్టీ మనకి లేదు దాంట్లో లేదు అని. దీంట్లో మీరు చెప్పిన ప్రకారం టీడీపీతో పాటు మొత్తం అన్ని పార్టీ పేర్లు ప్రెఫరెన్స్ గురించి పార్టీ పేరు సింబల్ అన్నీ ఉంది. ఒక సాఫ్ట్వేర్లో యూ కెన్ క్లిక్ దట్ ఆల్సో. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటిది, సెకండ్ ప్రిఫరెన్స్ ఏమిటిది, థర్డ్ ప్రిఫరెన్స్ ఏమిటిది అన్నీ ఉంది ఇదిలో. అన్ని పార్టీల డేటా ఉంది దీంట్లో సార్ యాప్. చూడాలి ఇది, దట్ వీ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. మీరు చెప్పిన ప్రకారం అన్ని పార్టీల పేర్లు ఉన్నాయి కదా దాంట్లో, నాట్ ఓన్లీ ప్రెఫరెన్స్ కోసం ఉంది. ఆన్లైన్లో మీరు చెక్ చేస్తే జీరో రియల్గా వర్షంగా ఈ చిన్న అడగడం జరిగింది. 3 పేర్ల సంబంధం ఇది దట్ ఈస్ వై ప్రతి బూత్ లెవెల్లో, కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో ఈ టైప్ ఆఫ్ ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఇది టోటల్ ఇంప్లికేషన్ ఏముంది, దట్ ఎవ్రీథింగ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ వి విల్ సబ్మిట్ ఇట్ టు ద కన్సర్న్డ్ అథారిటీ. ఆల్రెడీ మన తరఫు నుంచి 3-4 టీమ్స్ ఆర్ ఫార్మ్డ్, బట్ మోర్ దెన్ దాట్ లా ప్రకారం అండర్ సిఆర్పిసి వి విల్ సర్వ్ నోటీస్ అండ్ దే హ్యావ్ టు కమ్ అండ్ అపియర్ బిఫోర్ అస్. ఓటర్లు మా వాళ్ళు కేసు మాది డాటా మాది, మీరెందుకు కేసు నమోదు చేసిన వాళ్ళు Because mana complainant is from Hyderabad, victim is from Hyderabad, and they have given complaint to us. Idilo criminal content undi. We have registered a case. Right now, manaki jurisdiction undi. Victim is from Hyderabad. Complainant is from Hyderabad. So we have registered a case as per the law. Undi kada. Rendu peru meeku cheppam kada. ప్రభుత్వం ఒకవేళ ఆయన షెల్టర్ ఇస్తే మీరు వాటితోని క్వశ్చన్ చేస్తారా? ఒకవేళ వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒక క్రిమినల్ యాక్ట్లో షెల్టర్కి క్వశ్చనే లేవు. లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఎవ్రీవేర్. ఎంటైర్ ఇండియా ఈజ్ వన్. అండ్ సిఆర్పిసి నోటీస్ ప్రకారం వీ క్యాన్ కాల్ ఎనీబడి హూ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఆల్రెడీ సైబరాబాద్ నోటీస్ ఇచ్చారు సార్, ఆయన కేర్ చేయలేదు. మీరు వెళ్ళి పట్టుకుంటారా వస్తే నో తప్పకుండా వస్తారు. అదే సార్, మీరు అక్కడ వెళ్ళి పట్టుకుంటారా ఆయన వస్తే పట్టుకుంటారా? అన్ని ఎయిర్పోర్ట్లకు రిపోర్ట్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి ఆయన ఇప్పుడు ఆయన అదృశ్యం దొరికిందా, లొకేషన్ We will trace them. That is not a big issue. That is not at all an important issue. ఫోన్ ద్వారా సర్వే కూడా చేస్తారు. ఇది అన్ని ఇన్వెస్టిగేషన్లో వస్తుంది ఇది. ఓకే. మన ఇన్వెస్టిగేషన్కి ఫస్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఈ అలిగేషన్ ఉంది దట్ కొన్ని పేరుకి డిలీషన్ జరిగింది, వెదర్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఇప్పటివరకు బేస్డ్ ఆన్ ద మెటీరియల్ ఫ్యాక్ట్, బేస్డ్ ఆన్ ది ఎపిక్ కార్డ్ అండ్ ఆన్లైన్ సర్వే, there are some names which are deleted. So that is the first thing. Now we will go into further detail. Government ki beneficiary schemes lo ever ki benefit ochindi, what is the implication? That is not an issue. Our issue of the complainant is that because of political preference oka person ki name voter list lo delete nunchi deletion jarigindi. That is the main issue. We will verify everything. టీడీపీ ప్రిఫరెన్స్ ఇవ్వని వారు ఓట్లు అయిపోయినాయి సార్. పొలిటికల్ ప్రిఫరెన్స్ అదర్ దాన్ టీడీపీ ఇచ్చిన వాళ్ళే ఓట్లు డిలీట్ అయ్యాయి సార్. As on now, that is what it appears. సార్ ఇప్పుడు ఈ అమెజాన్ కి గూగుల్లో క్లౌడ్లో డేటా పెట్టారని చెప్తున్నారు. ఆ క్లౌడ్ డేటా మీరు ఐటీ నిపుణులకు చూపిస్తారా, ఏం చేస్తారు? The agreement ప్రతి కంట్రీలో ఐటీ వరల్డ్లో లొకేషన్ ఆఫ్ సర్వర్ ఉంది. లైక్ ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియా. మోస్ట్ ఆఫ్ ది సర్వర్స్ అంటే యూఎస్ఏలో ఉన్నారు. బట్ మీరు ఇంతకుముందు కూడా చూసారు ఒక ఫేక్ న్యూస్ టైంలో వెన్ ఎవర్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ దే ఆర్ డిలీటింగ్ దట్ అప్లోడ్.
So they have to go by the law of the land. That is the agreement. They have to go. So if a case is registered in Hyderabad, and if we require some data from Google, Amazon, they have to provide the data to us. It is compulsory. It is under preparation ఉంది. హిందీలో చెప్తాము. नमस्कार, आज हैदराबाद सिटी पुलिस वेस्ट जोन टास्क फोर्स के तरफ से एक सैयद अब्दुल